అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు అనపగింజలతో కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపించాలి అనుకుంటున్నాను. జనరల్గా అనపకాయలు ఒలిచి అనపగింజలతో పితికిపప్పు కూర చేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా, అది ఫేమస్. అలాగే ఈ గింజల కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను పితికిపప్పు చేసి కొద్దిగా మిగిలించాను మీకు చూపించాలని. ఫ్రిడ్జ్లో ఉంచాం కదా, ఒకసారి కడుక్కొని వాడుకుందాము. అలాగే కొద్దిగా ఉన్నాయి కాబట్టి గింజలు నేను ఆలు కాంబినేషన్తో చేస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీకు ఎన్ని గింజలైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఆలు కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఆలు కూడా నేను అంతా ఆ పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను, ఎందుకంటే ఒక విజిలే చాలండి. అనపగింజలు పచ్చివే కాబట్టి ఆలు కూడా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి 1 విజిల్ చాలు. చూడండి ఉడికిపోయాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. గింజ కూడా నలిపి జస్ట్ ఒక విజిలే పెట్టానండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. కాబట్టి ఎక్కువసేపు ఏం అవసరంలా. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాము. ఏమేమి కావాలో చూద్దాము. మీడియం సైజ్ ఆనియన్, ఒక 5 రబ్బలు వెల్లుల్లి, అల్లము, కొత్తిమీర, పుదీనా, 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు. ఇప్పుడు కొబ్బరి కూరు ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. నేను చేసేది కొంచెమే కదా. 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను. అలాగే ఇందాక మనం చూపించాను కదా, అల్లం వెల్లుల్లి అవి వేసుకోవాలి. అలాగే ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, టమాటో అన్నీ వేసుకోవాలి. అందులో మీరు సపరేట్గా కూడా మిక్సీ పట్టుకోవచ్చా అండి. నేను చూపించడం కోసం ఇప్పుడు అన్నీ ఒకసారిగా పెడుతున్నాను. వీటన్నిటిని కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ మసాలాలో టమాటాలు వేసాం కదండి 2, అదే పులుపు సరిపోతుందండి. ఎటువంటి చింతపండు, లెమన్ జ్యూస్ ఏం వేయము. ఇప్పుడు చూపించాను కదా, అట్లా పక్కన పెట్టుకుంటామండి మిక్సీ పట్టుకొని. ఇప్పుడు కడాయి పెట్టుకొని మీరు ఎంత ఆయిల్ వేస్తే అంత. నేను ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అందులో కరివేపాకు వేసుకొని అది వేగిన తర్వాత, అంటే ఆవాలు కరివేపాకు వేగిన తర్వాత మనం ఇంతాక పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా, అది వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుంటామండి. అది ఉడికిన తర్వాత ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారము, 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా 1 స్పూన్ వేసుకొని మొత్తము కలయిదిప్పుకోవాలి. అది బాగా ఉడక రానివ్వాలండి. ఉడుకు వచ్చిన తర్వాత ఇందాక ఉడికించుకున్నాం కదా, ఇందులో ఉప్పు వేసామండి. కాబట్టి మసాలాకు సరిపడా మాత్రమే ఇంత క్రితం వేసుకున్నాము. ఆల్రెడీ గింజల్లో వేసాము. ఇప్పుడు అవన్నీ వేసేసి ఒకసారి కలయిదిప్పుకొని కాసేపు ఉడకనివ్వాలండి. ఆల్రెడీ అవి గింజలు అవన్నీ ఉడికిపోయాయి కాబట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఎక్కువ నీళ్ళు పోయకూడదండి, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. చూస్తున్నా కదా, ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. అది ఉడికేసరికి ఇంకాస్త చిక్కగా వస్తుందండి. ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న అనపగింజలకి అలాగే ఆలుకి ఆ మసాలా పట్టేదాకా ఉడికించుకుంటే చాలు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అనపగింజలు ఆలు కర్రీ రెడీ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.